శ్రమలు రావాలి. ఆమేనండి. అరే సమూయేలు పుట్టాలంటే హన్న నిందలు పడాలా. ఆమేనండి. ఆమేనండి గట్టిగా. ఆమేన్. సమూయేలు పుట్టాలి అంటే ఏం చేయాలి తల్లి? సమూయేలు పుట్టాలంటే హన్న ఏం చేయాలా? నిందలు పడాలి, కన్నీరు కార్చాలి, సేవకుడి చేతిలోనే తిట్లు తినాలా. నువ్వు మత్తురాలువై వచ్చావు. సేవకుడు కూడా అర్థం చేసుకోలేదు పాపం హన్న అని. ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఏడుస్తుంది కానీ తన కన్నీళ్లను చూసిన దేవుడు, తన వేదనను చూసిన దేవుడు ఆమేన్ గొప్ప సమూయేలునిచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దావీదు అంటున్నాడు, శ్రమలు రావడం నాకు మేలాయన. ఈరోజు మీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? రాసి పెట్టుకోండి. శ్రమలే రేపటి దినాన మీకు సిరులను తీసుకురాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదివి సాయం చేయండి. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదై. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతాయంట. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కొన్ని టెస్టింగ్స్ వస్తాయి. ఏంటిది నాన్న టెస్టింగ్స్? ఇటు చెప్పాడు నాన్న. టెస్టింగ్స్ ఏంటి? ఇవాళ మీటింగ్ జరుగుతుందా జరగదా? ఇంకా అయ్యగారు స్టేజ్ మీదకి రాలే, 12 అయిపోయింది, నేనుండను పోతా అంటే పో. నన్ను టెస్టింగ్ పెట్టిన దేవుడు నిన్ను కూడా టెస్టింగ్ పెడతాడు. కొట్టు గట్టిగా చప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పెట్టే టెస్టింగ్స్ లో మనం బార్డర్ మార్క్స్ తో పాస్ అవ్వడం కాదు, 100కి 100 మార్కులకు మనం పాస్ కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 100కి 100 మార్కులకు మనం పాస్ కావాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు నిలిచినదై ఏం పరచబడుతున్నది? శుద్ధపరచబడుచున్నది. దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పుయు ఘనతయు తీసుకొస్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ నీకేం తీసుకొస్తుందో తెలుసా? శ్రమల ద్వారా దేవుడు అభివృద్ధి తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేలీలు పరాయి రాజు పరిపాలనలో ఉన్నారు, పరాయి ప్రజల మధ్యలో ఉన్నారు, పరాయి దేశములో ఉన్నారు. శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబల్యారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా.
ఈరోజు నీ జీవితాన్ని నాశనము చేయాలని, ఈరోజు నీ ఉద్యోగాన్ని నాశనము చేయాలని, ఈరోజు నీ సాక్ష్యాన్ని నాశనము చేయాలని, ఈరోజు నీ జీవితాన్ని పతనము చేయాలని, ఈరోజు నీ జీవితాన్ని, నీ సాక్ష్యాన్ని, నీ పరిచర్యను నాశనము చేయాలని ఎంతమంది ప్రయత్నము చేసినా అంతకంతకు అభివృద్ధి చెందుతావు. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే తెలుసా? ఆయన మనతో ఉండే దేవుడు. ఆమేనండి. ఆయన మనతో ఉండే దేవుడు, మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వ సజీవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, భయముతో వచ్చారేమో, వేదనతో వచ్చారేమో, దుఃఖముతో వచ్చారేమో. మా జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి నిందలు. 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోతే, నాన్న వేరొక వివాహం చేసుకుంటే, వచ్చినటువంటి పిన్ని నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొడితే, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. అనాథ శరణాలయంలో బ్రతికిన జీవితం నా జీవితం. ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఆకలి అవుతుంది, కడుపులో నొప్పి, కడుపులో నొప్పి, ఆకలితో కడుపు నొప్పి. ఆకలి విలువేంటో నాకు తెలుసు, ఒంటరితనం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అనేకమైనటువంటి శ్రమలు. స్టిల్ ఇప్పటికీ కూడా నా జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు. ఒకటే, ఎన్ని శ్రమలు వచ్చినా నన్ను నిలబెట్టే దేవుడు. నేను ఒకటే అనుకుంటాను, నేను అనుకునేవాడిని, అందరికీ తల్లి ఉంది కదా ప్రభువా, నాకే ఎందుకు తల్లిని దూరం చేసినావు? అందరికి అందరు ఉన్నారు కదా, నాకే మా అమ్మని ఎందుకు దూరం చేసినావు అని ఏడ్చేవాడిని, బాధపడేవాడిని. అమ్మ కావాలని ఏడ్చేవాడిని. ఒంటరిగా పడుకున్నప్పుడు అమ్మ గుర్తుకొచ్చేది, అమ్మ గోరు ముద్ద గుర్తుకొచ్చేది, అమ్మ ఒడి గుర్తుకొచ్చేది. ఎవరు చేరదీసేవారు ఉండకపోయేవాళ్ళు, ప్రేమించేవారు ఉండకపోయేవారు. కానీ నా యేసయ్య ఆయన ఉచితమైన కృప చొప్పున అనాథగా బ్రతికిన నా జీవితంలో, అభాగ్యుడిగా బ్రతికిన నా జీవితంలో తానే నాకు తల్లినై తండ్రై అనేక మంది నాలాంటి అనాథల కోసం బ్రతకడానికి దేవుడు నాకు కృప చూపించాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. ఆమేన్. ఎందుకు చిన్నప్పుడు నన్ను దేవుడు అనాథగా చేసేసాడంటే, నాలాంటి అనాథల కోసం నేను బ్రతకడం కోసం, నాలాంటి అభాగ్యుల కోసం, నాలాంటి దిక్కులేని వారి కొరకు బ్రతకడం కోసం నన్ను అనాథగా దేవుడు మార్చాడు. ఈరోజు నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరిని, మీకు శ్రమ వచ్చిందంటే, మీకు వేదన వచ్చిందంటే, మీకు దుఃఖం వచ్చిందంటే, ఒకటే చెబుతున్నాను, మీ జీవితంలో దేవుడు ఏదో జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చే దేవుడు, ప్రేమించే దేవుడు, శ్రమలలో కూడా చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు.